హాయ్ వ్యూవర్స్, ఆస్క్ టాస్క్కి స్వాగతం. నా పేరు సంగమేశ్వర స్వామి అభినపు. నేను కార్పొరేట్ ట్రైనర్ అండ్ సైకాలజిస్ట్. ఈరోజు మనం మాట్లాడుకోబోయే అంశం హ్యాబిట్స్, అలవాట్లు. అసలు అలవాటు అంటే ఏంటి, అలవాట్లు ఎలా అలవాటు అవుతాయి, ఈ అలవాట్లను మార్చుకోవడం ఎలా, ఒకవేళ దురలవాట్లు అయితే వాటిని మార్చుకోవడం ఎలా, మంచి అలవాట్లు నేర్చుకోవడం ఎలా. ఆఫ్కోర్స్ అలవాటు అంటే ఏంటి? సో ఈ హ్యాబిట్ అనే దానికి మనకు డిక్షనరీ డెఫినేషన్ చూసినట్టయితే సంథింగ్ విచ్ యు డూ వెరీ ఆఫ్టెన్, రెగ్యులర్లీ అండ్ ఆటోమేటికల్లీ అని ఉంటుందన్నమాట. అంటే ఇదేనైతే మీరు తరచుగా రెగ్యులర్గా చేస్తారో, ఆటోమేటిక్గా చేస్తారో, అంటే కాన్షియస్గా కాకుండా అన్కాన్షియస్గా ఆటోమేటిక్గా ఏదైతే చేస్తూ ఉంటారో తరచుగా, దాన్ని అలవాటు అని చెప్పుకోవచ్చు అనమాట మనం. సో ఈ అలవాటు అనేది మనపైన చాలా ప్రభావం చూపిస్తుంది. యు ఆర్ ద ప్రోడక్ట్ ఆఫ్ యువర్ హ్యాబిట్స్ అని చెప్పేసి అంటారనమాట. అంటే ఏంటి, మనం ప్రస్తుతం హ్యాపీగా ఉన్నామా లేక హ్యాపీగా లేమా, మనం సక్సెస్ఫుల్లా లేక సక్సెస్ఫుల్ కాదా, లేదా పార్షియల్ సక్సెస్ఫుల్లా పార్షియల్ హ్యాపీయా, ఇవన్నీ కూడా రిజల్ట్ ఆఫ్ అవర్ హ్యాబిట్స్. మనకున్న హ్యాబిట్స్ వాటి రిజల్ట్స్, వాటి పరిణామాల వల్లనే మనం ఇప్పుడు ఎక్కడ ఉన్నామో అక్కడ ఉన్నాము అని మనము చెప్పుకోవచ్చు అనమాట. సో ఈ హ్యాబిట్స్ అనేవి అసలు హ్యాబిట్ ఎలా ఫామ్ అవుతుంది అనే ఒకసారి మనకు చూసినప్పుడు ఏంటంటే, మనం ఇంతకుముందు అనుకున్నాము హ్యాబిట్స్ అనేది ఆటోమేటిక్గా జరుగుతుంది, రెగ్యులర్గా జరుగుతుంది అని చెప్పేసి మనం అనుకున్నాం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్, మార్నింగ్ పొద్దున్న లేవగానే మనం వాష్రూమ్కి వెళ్ళామనుకోండి, ఒక బ్రషింగ్ చేస్తాం, వాష్రూమ్కి వెళ్ళేసి మనం బ్రషింగ్ చేస్తుంటాం. ఆ బ్రషింగ్ చేసేటప్పుడు చూడండి, యువర్ మైండ్ ఈజ్ నాట్ దేర్ బట్ స్టిల్ యు బ్రష్ అనమాట. ఆ బ్రష్ పైన టూత్ పేస్ట్ పెట్టుకునే విధానం చూడండి. ఈరోజు ఎలా చేశారో రేపు అలాగే చేస్తారు, ఎల్లుండి అలాగే చేస్తారు, నిన్న అలాగే చేస్తారు, రెగ్యులర్గా అలాగే చేస్తూ ఉంటారు. దాని తర్వాత మీరు స్నానం చేసేటప్పుడు చూడండి, లెట్సే మీరు అక్కడ బకెట్ ఉంది, బకెట్లో మగ్గుతో వాటర్ పోసుకునే విధానం చూడండి. ముందు ఇక్కడ రైటా లెఫ్టా లేకపోతే తలపైన పోసుకుంటారో చూడండి, అది కూడా సేమ్గా ఉంటుంది. దాని తర్వాత మీరు డ్రెస్ చేసుకునేటప్పుడు చూడండి, ముందు రైట్ స్లీవా లెఫ్ట్ స్లీవా చూడండి, అది కూడా సేమ్గా ఉంటుందన్నమాట. ఇవన్నీ చేసేటప్పుడు మీ మైండ్ అక్కడ ప్రజెంట్గా లేదు, ఆటోమేటిక్గా జరిగిపోతుంది. దీన్ని హ్యాబిట్ అంటాం. ఇది ఎక్కడి నుంచి అక్వైర్ చేశాము అని ఒకసారి ఆలోచించినట్టయితే, దీన్ని పదే పదే మీరు ఎప్పుడైతే చేశారో అప్పుడు ఇది మీకు అలవాటు అయింది. ఫర్ ఎగ్జాంపుల్, బ్రషింగ్ యువర్ టీత్ అనుకున్నాము, బ్రషింగ్ ద టీత్ అనుకున్నాం అనమాట. చిన్నప్పుడు మనకు అసలు బ్రషింగ్ టీత్ రాదు, మన మమ్మీయో లేకపోతే మనకి ఇంకా కేర్ టేకర్ ఉన్నారు, వాళ్ళు కొట్టి మరీ నేర్పించారు. ఇలా కాదు, ఇలా బ్రష్ పైన పేస్ట్ ఇలా పెట్టుకోవాలి, ఇలా తమ్ముకోవాలని చెప్పి నేర్పించారు. 1, 2, 3, 4 చాలా కష్టపడ్డాం. చాలా కష్టపడి తర్వాత బ్రషింగ్ మనకు అనుకోకుండానే వచ్చేసింది, మనం రెగ్యులర్గా బ్రష్ చేసుకోగలుగుతూ ఉన్నాం. ప్రతి అలవాటు కూడా అలాగే అన్నమాట. మీరు అది అక్వైర్ చేసుకోవడానికి పదే పదే నిరంతరం మీరు శ్రమపడ్డట్టయితే అది మీకు అలవాటు అయిపోతుంది. అలవాటు అయిపోయిన తర్వాత ఏంటంటే అన్కాన్షియస్గా ఉంటుంది అని చెప్తారనమాట. దీన్ని సైంటిఫిక్గా చెప్పాలంటే ఏమంటారంటే, సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ విల్ టేక్ అనదర్ ఎగ్జాంపుల్, కార్ డ్రైవింగ్ అనే ఒక ఎగ్జాంపుల్ తీసుకుందామండి. కార్ డ్రైవింగ్ ఫస్ట్ మీకు అసలు కార్ డ్రైవింగ్ గురించి తెలియదు, మీకు రాదు. ఇక్కడ 2 విషయాలండి. ఒకటి, కార్ డ్రైవింగ్ ఎలా చేస్తారో నాకు తెలియదు, కార్ డ్రైవింగ్ నాకు రాదు, అంటే నాకు ఆ కెపాసిటీ లేదు అనే విషయం అనమాట. దీన్ని సైంటిఫిక్ పరిభాషలో చెప్పాలంటే ఏం చెప్తామంటే, అన్కాన్షియస్ ఇన్కాంపిటెన్స్ అంటామన్నమాట. అంటే ఎలా చేస్తారో నాకు తెలియదు, నాకు ఆ స్కిల్ లేదు, ఐఎమ్ నాట్ కాంపిటెంట్, ఇన్కాంపిటెంట్ అంటారనమాట. సో ఇప్పుడు ఏం చేస్తాం, కార్ డ్రైవింగ్ నాకు తెలీదు, రాదు కాబట్టి మనం వెళ్ళి ఒక కార్ డ్రైవింగ్ స్కూల్లో జాయిన్ అవుతాం. ఫైన్, కార్ డ్రైవింగ్ స్కూల్లో జాయిన్ అయ్యాము. ఫస్ట్ క్లాస్ ఏముంటుందండి, జనరల్గా కార్ డ్రైవింగ్ స్కూల్లో జాయిన్ అవ్వగానే చూపిస్తాడనమాట. ఇది చూడండి, ఇది ABC అంటారు, యాక్సిలరేటర్, బ్రేక్, క్లచ్. ఈ క్లచ్ అనేది మీరు గేర్ మార్చేటప్పుడు యూజ్ చేయాలి, మీరు స్లో అయినప్పుడు తర్వాత దానికి అనుగుణంగా గేర్లు మార్చేటప్పుడు ఇది యూజ్ చేయాలి, బ్రేక్ అనేది ఎందుకు యూజ్ చేయాలి, అలాగే యాక్సిలరేటర్ ఎందుకు యూజ్ చేయాలి, ఇవన్నీ చెప్పేస్తాడు. ఇది రేర్ వ్యూ మిర్రర్, ఇది ఫ్రంట్ మిర్రర్, ఇది ఎందుకు యూజ్ చేస్తాము, అదెందుకు యూజ్ చేస్తాము, ఇవన్నీ కూడా చెప్పేస్తాడు అనమాట. సో మనం ఎప్పుడైతే ఇవన్నీ తెలుసుకున్నామో, మనకిప్పుడు వీ నో హౌ టు డ్రైవ్ ఏ కార్. అంటే ఏంటి, వీఆర్ కాన్షియస్ నౌ. సరే, మనకు తెలుసు కదా అని చెప్పేసేసి లెట్సే మనకు ఒక బిజీ చౌరస్తాలో మనకి లెట్సే మన హైదరాబాద్లో లక్డికాపూల్ చౌరస్తాలో మనకి కార్ ఇచ్చేసేసి, సరే నౌ యూ డ్రైవ్ అన్నారనుకోండి, డెఫినెట్ యాక్సిడెంట్, రైట్? అంటే ఏంటి, మనకు తెలుసు ఎలా చేయాలో, కానీ వీఆర్ నాట్ కాంపిటెంట్. అంటే మనకు డ్రైవ్ చేయడం ఇంకా రాదు, ఆ కాంపిటెన్సీ లేదు. వీఆర్ కాన్షియస్ ఇన్కాంపిటెంట్ అని చెప్తామన్నమాట. ఇది 2వ స్టెప్. ఇప్పుడు ఏం చేస్తాము, నెక్స్ట్
దాన్ని ప్రాక్టీస్ చేయడం స్టార్ట్ చేస్తాం, కార్ డ్రైవింగ్. ఈ ప్రాక్టీస్ చేసేటప్పుడు చూడండి, మీరు అంత దూరంలో ఒక ఇట్లా మీకు హైట్ ఉంది అంటే ఇంత దూరం నుంచి మీరు గేర్ మార్చుకుంటూ ఉంటారు. అంత దూరంలో మనిషి ఉన్నాడంటే ఇంత దూరం నుంచి మీరు బ్రేక్ పైన కాలు పెడతారు. పక్కన ఎవరైనా మాట్లాడుతుంటే నో 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 ప్లీజ్ డోంట్ డిస్టర్బ్ మీ, నేను ముందు డ్రైవింగ్లో ఉన్నాను అంటారనమాట. అంటే ఏంటి, అంత దూరంలో ఉన్నప్పుడే చాలా కాన్షియస్గా మనం ఎప్పుడైతే ప్రాక్టీస్ రెగ్యులర్గా చేస్తూ ఉంటామో కొన్ని రోజులు అయిపోయిన తర్వాత నెక్స్ట్ స్టేజ్కి వస్తామండి. ఆ నెక్స్ట్ స్టేజ్ ఏంటంటే అన్కాన్షియస్ కాంపిటెన్స్. అంటే ఏంటి, మనకు తెలియకోకుండానే మనం హ్యాపీగా డ్రైవ్ చేస్తూ ఉంటాము. మీకు ఇప్పుడు కార్ డ్రైవింగ్ ఫుల్గా వచ్చనుకోండి, పర్ఫెక్ట్గా వచ్చనుకోండి, మీరు కార్ డ్రైవ్ చేసేటప్పుడు చూడండి, మీరు అసలు గేర్స్ పైన కాన్సన్ట్రేషన్ ఉంటుందండి. అంత దూరం నుంచే మీరు సెకండ్ గేర్కి వెళ్ళాలి, థర్డ్ గేర్ మార్చుకోవాలని అంతకుముందు ఉండేది మీకు. కానీ ఎప్పుడైతే మీకు పర్ఫెక్ట్గా వచ్చిందో కార్ డ్రైవింగ్, అప్పుడు మీకు ఇప్పుడు నేను సెకండ్ గేర్కి వెళ్ళాలని తెలియదు. ఆటోమేటిక్గా మీరు ఎప్పుడు గేర్లు మారుస్తున్నారో, ఎప్పుడు బ్రేక్ నొక్కుతున్నారో, ఎప్పుడు క్లచ్ నొక్కుతున్నారో మీకు తెలియదు. అవసరానికి అనుగుణంగా ఆటోమేటిక్గా మీరు చేసేస్తూ ఉన్నారు. అన్కాన్షియస్ కాంపిటెన్స్ అంటామన్నమాట. ఒక హ్యాబిట్ అనేది ఏంటంటే అన్కాన్షియస్ ఇన్కాంపిటెన్స్ నుంచి అన్కాన్షియస్ కాంపిటెన్స్ వరకు ఇది స్టెప్స్ ఏవైతే ఉన్నాయో ఇలా ఇలా ఉంటుందన్నమాట. హ్యాబిట్ ఫార్మింగ్ అనేది ఇలా ఉంటుంది అని మనము చెప్పుకోవచ్చు అనమాట. నాకు కొన్ని హ్యాబిట్స్ ఉన్నాయి, మార్చుకుంటే మంచిది. కొన్ని హ్యాబిట్స్ ఉన్నాయి, అలా కంటిన్యూ అవుతే మంచిది. మనం ఏమంటున్నామంటే ఇఫ్ యూ కీప్ ఆన్ డూయింగ్ ద సేమ్ థింగ్స్ యూ కీప్ ఆన్ గెటింగ్ ద సేమ్ రిజల్ట్స్ అంటామన్నమాట. అంటే మీరు చేసే పని చేస్తున్నంత కాలము మీకు వచ్చే రిజల్ట్సే వస్తూ ఉంటాయి. నాకు రిజల్ట్ మారాలి అంటే ఏం చేయాలి, నేను చేసే పనులు మారాలి. అంటే నేను చేసే పనులు మారాలంటే ఏంటంటే నా హ్యాబిట్స్లో ఏవో కొన్ని మార్చుకోవాలి. కొన్ని హ్యాబిట్స్ ఎలా ఉన్నాయి అంటే వాటి వల్ల నేను ఎక్కడో స్ట్రక్అప్ అయిపోయాను, వాటి వల్ల నాకు హెల్త్ సంబంధించిన ఇష్యూస్ వస్తూ ఉన్నాయి, వాటి వల్ల నేను కెరీర్లో ప్రోగ్రెస్ అవ్వలేకపోతున్నాను, వాటి వల్ల నేను ఎడ్యుకేషన్లో అకాడమిక్ అచీవ్మెంట్ అనేది సంపాదించలేకపోతున్నాను. ఇలాంటి హ్యాబిట్స్. ఫర్ ఎగ్జాంపుల్ చదువుకునే స్టూడెంట్కి మొబైల్ ఫోన్ ఉంది, ఇది బాగా నన్ను డిస్ట్రాక్ట్ చేస్తూ ఉంటుంది, దాని నుంచి నేను బయటకు రావాలి. లేదా చదువుకోవాలి అంటే ఏం చేయాలి, నేను ఇమీడియట్గా నేను కూర్చొని చదువుకోవాలి, ఒక ప్లాన్ వేసుకొని చదువుకోవాలి, కానీ నేను చదువుకోలేకపోతున్నాను, ప్రొక్రాస్టినేట్ చేస్తూ ఉన్నాను అనేది. ఇలాంటి సపోజ్ ఒక కెరీర్ ప్రోగ్రెస్ కావాలి, ఒక వర్కింగ్ ఎంప్లాయీ ఉన్నాడు అనుకోండి, నేను స్కిల్ సెట్ సంపాదించుకోవాలి, దానికి సంబంధించి నేను ఒక కోర్స్ జాయిన్ అవ్వాలి, ఒక పర్టికులర్ కోర్స్ నేర్చుకోవాలి, కానీ నేను ప్రొక్రాస్టినేట్ చేస్తూ ఉన్నాను. సో దాన్ని ఇమీడియట్గా చేయడం, ఇవన్నీ కూడా హ్యాబిట్లోకి వస్తాయన్నమాట. సో ఇవన్నీ ఎప్పుడైతే మీ హ్యాబిట్స్ మార్చుకుంటారో అప్పుడు మీకు ఫలితాలు మారుతాయి అని మనము చెప్పుకోవచ్చు అనమాట. అయితే ఈ హ్యాబిట్ అనేది మనం ఒకసారి ఆలోచించినట్టయితే ఒక 3 రకాల హ్యాబిట్స్ అని మనం చెప్పొచ్చు అనమాట. నెంబర్ 1 హ్యాబిట్స్ ఆఫ్ మైండ్. హ్యాబిట్స్ ఆఫ్ మైండ్ అంటే ఏంటంటే గ్రాస్గా మనం ఏం చెప్పుకోవచ్చు అంటే మన థింకింగ్ హ్యాబిట్స్ ఇవి. కొంతమంది ఏం చేస్తూ ఉంటారు, అసలు ఏం లేకుండానే చాలా ఎక్సెసివ్గా థింక్ చేస్తూ ఉంటారు, చాలా భయపడుతూ ఉంటారు, చాలా ప్యానిక్, చాలా యాంగ్జైటీ, చాలా యాంగర్, కొంతమందికి ఇలాగా డిఫరెంట్గా బిహేవ్ చేస్తూ ఉంటారు. అంటే చిన్న ట్రిగ్గర్కే, చిన్న విషయాలకే చాలా ఆందోళన చెందుతూ ఉంటారనమాట. కొంతమంది విషయాలు ఎంత పెద్ద విషయమైనా సరే చాలా నింపాదిగా ఉంటారనమాట. అంటే ఆలోచించాల్సినంత వరకు కూడా ఆలోచించలేరు. కొంతమంది ఎంతవరకు అవసరమో అంతవరకు ఆలోచిస్తూ ఉంటారు. ఇవన్నీ కూడా హ్యాబిట్స్ ఆఫ్ మైండ్ అని చెప్పుకోవచ్చు అనమాట. రెండోది హ్యాబిట్స్ ఆఫ్ కన్జంప్షన్. అంటే మన ఆహార అలవాట్లు మనం లోపలికి తీసుకునేవి అనమాట. కొంతమందికి మనం చూసినట్టయితే గుడ్ మార్నింగ్ విత్ స్మోకింగ్ చేసేవాళ్ళు, మనం హ్యావ్ ఫ్యూ ఫ్రెండ్స్ అనమాట. గుడ్ మార్నింగ్ విత్ ఎ సిగరెట్ అండ్ గుడ్ నైట్ విత్ ఎ సిగరెట్ అనమాట. ఇదేంటి, సిగరెట్ అనేది ఒక అలవాటు, స్మోకింగ్ అనేది ఒక అలవాటు. అలాగే కొంతమందికి డ్రింకింగ్ అనేది ఉండొచ్చు, కొంతమందికి జంక్ ఫుడ్ ఉండొచ్చు, కొంతమందికి ఇలా డిఫరెంట్గా కన్జంప్షన్ అంటాం అనమాట. కన్జంప్షన్కి సంబంధించిన అలవాట్లు. మూడవది వచ్చేసి హ్యాబిట్స్ ఆఫ్ బిహేవియర్ అంటామన్నమాట. అంటే ఏంటి, మన ప్రవర్తనకు సంబంధించిన అలవాట్లు. మాట్లాడే విధానము. కొంతమంది మాట్లాడుతుంటే ఎంతోసేపు వినాలనిపిస్తుంటుంది, వాళ్ళు మాట్లాడిన తర్వాత చాలా పాజిటివ్గా వాళ్ళకి రెస్పాన్స్ ఇవ్వాలనిపిస్తుంది. కొంతమంది మాట్లాడితే ఏదో కొట్టినట్టుగా ఉంటుంది, ఇంకొంతమంది మాట్లాడితే గిల్లినట్టుగా ఉంటుంది. ఇదంతా కూడా బిహేవియర్లో భాగం అనమాట. హ్యాబిట్స్ ఆఫ్ బిహేవియర్లో భాగం అని చెప్పుకోవచ్చు అనమాట. కొంతమందికి చూసినట్టయితే ఇంకా చిన్నవి, కొంతమందికి ఇలా పెదాలు కొరుక్కోవడం అలవాటు, కొంతమందికి ఇంకా చూసుకున్నట్టయితే మాటికి ఇలా జుట్టు సెట్ చేసుకోవడం, ఇలా అనుకోవడం, ఇవన్నీ కూడా హ్యాబిట్స్ ఆఫ్ బిహేవియర్ అని చెప్పుకోవచ్చు అనమాట మనం. సో ఇవి ఎలాంటి హ్యాబిట్స్ అయినప్పటికీ కూడా అవి ఎంతవరకైతే యాజ్ లాంగ్ యాజ్ దే ఆర్ సర్వింగ్ ఇట్ ఈస్ ఓకే అంటామన్నమాట. ఎప్పుడైతే వాటి వల్ల మనం ఆశించిన ఫలితాలు మనకు దక్కట్లేదో, మనం ఉన్న స్థాయి నుంచి ఉన్నత స్థాయికి వెళ్ళాలంటే మనకు ఆశించిన ఫలితాలు దక్కట్లేదు అన్నప్పుడు మన హ్యాబిట్స్లో ఏ హ్యాబిట్స్ వల్ల మనం ల్యాగ్ అవుతున్నామో, వెనకబడుతున్నామో చూసి ఆ హ్యాబిట్స్ నుంచి మనము బయటకు రావాల్సిన అవసరం అనేది ఉంది అని మనం చెప్పుకోవచ్చు అనమాట. ఈ కొత్త హ్యాబిట్స్ నేర్చుకోవడం అనేది డెఫినెట్లీ ఇట్ ఈస్ గోయింగ్ టు బి డిఫికల్ట్ బట్ ఇట్ ఈస్ పాసిబుల్. కష్ట సాధ్యం అంటారు తెలుగులో కూడా. కష్టమే కానీ సాధ్యం అని కూడా చెప్తూ ఉన్నాం అనమాట. అంటే ఏం చేయాలి, కొత్త హ్యాబిట్స్, ఏ హ్యాబిట్స్ వల్ల నేను వెనకబడిపోతున్నానో ఆ హ్యాబిట్స్ నుంచి దూరంగా ఉండి కొత్త హ్యాబిట్స్ నేర్చుకోవడం ఎలా అన్నప్పుడు
నెంబర్ 1 ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ స్టార్ట్ స్మాల్ అని చెప్తామన్నమాట. అంటే ఏంటి, ఎక్సర్సైజ్ చేయాలి, వాకింగ్ చేయాలి అనుకోండి. సపోజ్ ఒక 20 రౌండ్లు వేయాలి, 20 రౌండ్లు వేస్తే నీకు ఒక 4 కిలోమీటర్లు అవుతుంది పార్క్లో అంటారు. రోజు 4 కిలోమీటర్లు నడవాలి. సరే ఫస్ట్ రోజు వెళ్ళేసి 4 కిలోమీటర్లు నడిస్తే రెండో రోజు నుంచి కాలు నొప్పులు పుట్టిపోతాయి. అమ్మో ఇంత కాలు నొప్పులు ఉన్నాయి, ఈ రోజు గాదిలే రెస్ట్ తీసుకుందాం అనిపిస్తుంది. రెండో రోజు మూడో రోజు రెస్ట్ ఎప్పుడు రెస్ట్ లాగానే అయిపోతుంది అనమాట. దానికి ఏమంటామంటే మొదటి రోజునే మీరు 20 రౌండ్లు వేయాల్సిన అవసరం లేదు. మేబీ యూ స్టార్ట్ విత్ 5, 6 or 10 అలా రోజు రోజుకు కొంచెం మీరు ఇంప్రూవ్ చేస్తూ పోండి. దీన్ని ఏమంటామంటే +1% ఇంప్రూవ్మెంట్. ఈరోజు చేసిన దానికి రేపు చేసిన దానికి ఎల్లుండి కొంచెం మీరు ఎప్పుడైతే ఇంక్రిమెంటల్గా ఇంప్రూవ్ చేస్తూ పోయారో మీకు తెలియకోకుండానే ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైమ్ చాలా ప్రోగ్రెస్ అనేది మీకు కనిపిస్తుంది అని చెప్తారనమాట. ఎవరైతే హ్యాబిట్ ఈ పని చేయలేదు, మీరు 1% చేసుకుంటూ వెళ్ళారనుకోండి, స్టార్టింగ్లో ఆ మార్జిన్ చాలా తక్కువగా ఉంటుంది ఆ పని చేయని వాడికి చేసిన వాడికి. కానీ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం చూస్తే దెర్ ఈజ్ ఎనార్మస్ డిఫరెన్స్ అని చెప్పేసి చెప్తామన్నమాట. ఈ +1% డిఫరెన్స్ని మనము మ్యాథమెటికల్గా చెప్పాలంటే ఇది 1.01 to the power of 365 అంటాం పర్ ఎన్ ఇయర్. అంటే 37.78 వస్తుందన్నమాట దాని వాల్యూ వచ్చేసి. అంటే యూ విల్ హ్యావ్ ఎనార్మస్ ప్రోగ్రెస్ అని చెప్పుకోవచ్చు అనమాట. నెంబర్ 2 ఏమంటే సబ్స్టిట్యూట్ అంటామన్నమాట. సపోజ్ సిగరెట్ తాగాలనే ట్రిగ్గర్ మీకు వచ్చింది. సిగరెట్ ఎందుకు తాగుతారు అనేటప్పటికీ చాలా రీజన్స్ ఉన్నాయి. ఇట్ ఈస్ ఓన్లీ ఎగ్జాంపుల్ ఐఎమ్ టేకింగ్. ప్రతి అలవాటు కూడా ఒక ట్రిగ్గర్ ఉంటుందన్నమాట. ఇది ఎందుకు అలవాటు ఆ పర్టికులర్ టైంలో ఎందుకు చేయాలనిపిస్తుంది అంటే దానికి ఏదో ఒక ట్రిగ్గర్ ఉంటుంది. బోర్ అనిపించింది సిగరెట్ తాగాలి, లేదు బాగా యాంగ్జైటీ ఉంది సిగరెట్ తాగాలి, కొంతమందికి బాగా ఎగ్జైట్మెంట్ ఉంది అప్పుడు కూడా సిగరెట్ తాగాలి. అయితే ఎప్పుడైతే బోర్ అనిపించింది సిగరెట్ తాగాలనిపించినప్పుడు ఏం చేయాలి, దానికి ఒక సబ్స్టిట్యూట్. సిగరెట్ తాగకుండా ఇంకేం చేయొచ్చు, ఏదో ఒక సబ్స్టిట్యూట్. ఇది ఎంతో కాలం ఉండదండి. ఎప్పుడైతే ఈ టెంప్టేషన్ ఉంటుందో అది ఎక్కువ కాలం ఉండదన్నమాట. ఆ టెంప్టేషన్ వచ్చినంత టైంలో ఏం చేయాలంటే యూ సబ్స్టిట్యూట్ ఇట్ విత్ సంథింగ్ ఎల్స్ అంటున్నాం అనమాట. అంటే ఏంటి, మీ ఆలోచన మార్చండి. సిగరెట్ పై నుంచి మీ ఆలోచన మార్చండి. యూ స్టార్ట్ థింకింగ్ సంథింగ్ ఎల్స్ ఆర్ యూ టేక్ ఎ పెన్ అండ్ పేపర్ అండ్ స్టార్ట్ రైటింగ్ సంథింగ్. ఇలాగా మీరు ఏదో ఒక అలవాటును మీరు అక్కడ మార్చుకోండి అని చెప్పేసి మనం చెప్తామన్నమాట. సో ఇది రెండవది సబ్స్టిట్యూట్ అని చెప్పేసి చెప్తా ఉన్నారు. మూడోది మీరు కన్సిస్టెన్సీ ఈజ్ డెఫినెట్లీ కీ. కన్సిస్టెంట్గా ఏదైతే చేస్తామో అదే అలవాటుగా మారుతుంది. కానీ సపోజ్ ఒకరోజు మిస్ అయ్యారనుకోండి, ప్రాబ్లం ఏం లేదు, బట్ నెక్స్ట్ డే మళ్ళీ స్టార్ట్ చేయండి. దిస్ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ అనమాట. సో మీరు ఇలా చేసినట్టయితే తప్పకుండా మీరు మంచి అలవాటును మీరు పెంపొందించుకోగలరు అని చెప్పి మనము చెప్పుకోవచ్చు అనమాట. థ్యాంక్ యూ వియర్స్, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్.